ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రైవేట్ డ్రైవర్స్తో బస్సులు నడుపుతోంది ప్రభుత్వం. టీమ్స్ ఆపరేట్ చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లేకపోవడంతో కొన్ని దూర ప్రాంతాలకు మినహా మిగిలిన చోట్లకు ఫ్రీ సర్వీసెస్ అందిస్తోంది. ఇంతకాలం స్త్రీలకు మాత్రమే పరిమితమైన ఆర్టీసీ ఫ్రీ సర్వీస్ ఇప్పుడు సమ్మె పుణ్యమా అని పురుషులకు ఉచితమైపోయింది. హుస్నాబాద్ నుంచి కరీంనగర్కు ఫ్రీ బస్సుల్లో వచ్చిన ప్రయాణికులు ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలను అందిస్తారు. ఆర్టీసీ 2 రోజుల సమ్మెలో భాగంగా చాలా మంది ఇప్పుడు స్త్రీలకే కాకుండా పురుషులు కూడా ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు, ఆ ఫెసిలిటీ అందుకుంటున్నారు. ఒకసారి మనతో పాటు ప్రయాణికులు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? చిన్న ములకన గ్రామం నుంచి వచ్చిన. ఓకే, అంటే ఫ్రీగా వచ్చిందా టికెట్? ఫ్రీగానే వచ్చినాం. కండక్టర్ లేడు, ఒక డ్రైవర్ ఉన్నాడు. అవునా? అవునా. అంటే ఎంత దూరం ఉంటుందండి? 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్ అంటే మనం చూడవచ్చు. నిన్నటి నుండి ఫ్రీగానే బస్సులలో ఫ్రీగానే వస్తుంది బాయ్స్ కూడా. అవునా? జెంట్స్ ఎవరు ఎక్కినా కూడా ఎవరు కండక్టర్ లేడు, ఓన్లీ డ్రైవరే. అవునా? డ్రైవరే. ఇది ముఖ్యంగా ఒక ప్రయాణికుడు చెప్తున్న విషయం మనం చూస్తున్నాము. మనం ఇక్కడ ఒక బస్సు చూడవచ్చు. ఈ బస్సులో ఇప్పుడు ఇది హుస్నాబాద్ నుంచి వచ్చింది, చిన్నముల్కర్ నుంచి వచ్చిన ప్రయాణికుడు చెప్తున్న విషయము టికెట్ లేకుండానే వచ్చాము. ఎందుకంటే ఇక్కడ డ్రైవరు ఒక్కడే ఉన్నాడు, కండక్టర్ లేడు. కాబట్టి సార్ ఒకటి, మీరు టికెట్ తీసుకున్నారా? లేదు. లేదా? ఫ్రీగా వచ్చారా? ఫ్రీగా వచ్చి. ఎందుకంటే కండక్టర్ లేరా? లేదు, కండక్టర్ లేదు, లేకనే. ఇది మనం చూడవచ్చు, ఇక్కడ బస్సులో చూడవచ్చు. ఈ బస్సులో నుంచి చాలా మంది ఇప్పుడు దిగుతున్నారు చిన్నముల్కర్ నుంచి. మొత్తంగా అంటే గత 2 రోజుల నుంచి, నిన్నటి నుంచి ఇవాళ మనం 2 రోజులుగా చూస్తే ఆర్టీసీ సమ్మెలో భాగంగా పూర్తిగా పురుషులు కూడా ఫ్రీ టికెట్ పైన, అంటే ఎలాంటి డబ్బులు లేకుండా బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇది మనం చూస్తున్నాం. హుస్నాబాద్ నుంచి కరీంనగర్కి వచ్చిన బస్సులో భాగంగా చాలా మంది ప్రయాణికులు వితౌట్ ఎలాంటి ఛార్జీలు లేకుండా వస్తున్నారని చెప్పేసి వాళ్లే చెప్తున్న విషయాన్ని మనం చూడవచ్చు. ఈ భారం మాత్రం ఖచ్చితంగా ఆర్టీసీ పైన పడుతుందనే ఒక వాదన కూడా ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.